యుద్ధం మొదలు కాకముందే దుర్యోధనుడి మనసులో భయం మొదలైంది. బయటకు దుర్యోధనుడు యుద్ధానికి సిద్ధంగా ఉండి ధైర్యంగా కనిపించినా లోపల మాత్రం పాండవుల శక్తిని చూసి కలవరపడ్డాడు. అధర్మం మీద నిలబడిన వాడికి యుద్ధానికి ముందే భయం వస్తుంది. ఎందుకంటే లోపల అంతరాత్మకు తెలుసు ఏది ధర్మమో అధర్మమో. భగవద్గీత 1వ అధ్యాయంలో 2వ శ్లోకం. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తథా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ద్వైత ఆచరణమే ద్రోణాచార్యుడు. ఎప్పుడైతే మనం పరమాత్ముడి నుంచి వేరుపడ్డాము అన్న విషయం తెలుస్తుందో అప్పుడే అతని ప్రాప్తికి తపన మొదలవుతుంది. అప్పుడే మనం గురువు కొరకు వెతుకుతూ ఉంటాం. ఆ తర్వాత గురువు యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడే అవుతాడు. అతడు యోగస్థితిని పొందినవాడు. రాజైన దుర్యోధనుడు ఆచార్యుని వద్దకు వెళ్తాడు. దుర్యోధనుడు మోహరూపుడు. మోహం అన్ని వ్యాధులకి మూలం. వాటికి రాజు దుర్యోధనుడు. ఆత్మిక సంపత్తియే స్థిర సంపత్తి. అందులో దోషాన్ని ఉత్పన్నం చేసేదే మోహం. ఇది ప్రకృతి వైపు ఆకర్షిస్తుంది మరియు ప్రస్తుతం వాస్తవాన్ని తెలుసుకోవడానికి కూడా ప్రేరణిస్తుంది. మోహం ఉన్నంతవరకే అడగడానికి ప్రశ్నలు ఉంటాయి. ఆ మోహం అనేది లేకపోతే అందరూ పరిపూర్ణులే. అందుచేత వ్యూహరచనతో కూడిన పాండవ సేనను చూసి, అంటే ఎంతో పుణ్యం చేత ప్రవహించి వచ్చిన అనేక ప్రవృత్తుల సంఘటితం అవ్వడాన్ని చూసి మోహరూపి అయిన దుర్యోధనుడు ప్రథమ గురువైన ద్రోణుని వద్దకు వెళ్ళి ఇలా అంటాడు.